ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి దేవుడిచ్చిన మరి ఒక గొప్ప అవకాశమును బట్టి మరి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రతిరోజు ఈ యొక్క నీతి సూర్యుని దర్శనం అనే కార్యక్రమం ద్వారా మరి ప్రభు మనల్ని దర్శించటం, మరి ప్రభువునకు మనం మొరపెట్టుకోవటం, మరి ఉదయకాల ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మరి మన మెసేజెస్లో ఉన్నాయి. మీరు వాటిని గమనించండి. మరి ఉదయకాలము వేకువజామునే తెల్లవారక మునుపే మొరపెట్టుకోవటం, ప్రార్థన చేయటం అది ఎంతో ధన్యత ప్రతి విశ్వాసికి. మరి వేకువజామునే లేచి మరి మొరపెట్టుకొని మరి ప్రభు యొక్క మాటల మీద ఆశ పెట్టుకొని ఉన్నానని కీర్తనకారుడు మరి తెలియజేయటం మన 119వ కీర్తనలో ధ్యానించాము. మీరు ఆ వీడియోని కూడా చూడండి. కాబట్టి దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట మన కొరకే. ఈ విషయాలు కొంత రిపీట్ అవుతూ ఉంటే ప్రతి మెసేజ్లో చాలా ఇంపార్టెంట్, చాలా అవసరమైన విషయాలు ఎన్నిసార్లు రిపీట్ అయినా అది మనకు ఆశీర్వాదమే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని మాట ప్రతిరోజు మరి మన హృదయాలను తాకుతూ, మన హృదయాలలో నాటబడుతూ, విత్తనం వలె, వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎ సీడ్, ఒక విత్తనం వలె మన హృదయాల్లో నాటబడుతూ ఆ యొక్క సీడ్ యొక్క ఫలములు మనం పొందుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది అందరికీ అవసరమే. మరి విత్తనములు నాటబడి వ్యర్థమైతే దానివల్ల ఏ ఫలితం ఉండదు. కాబట్టి నాటబడిన విత్తనములను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మనదే. విత్తువాని ఉపమానము యేసయ్య అద్భుతంగా వివరిస్తాడు. దాని మీద కూడా ఒక మెసేజ్ చేద్దాం మనము తప్పకుండా. నేను ప్రార్థన చేస్తున్నా. మరి విత్తువాని ఉపమానము ఎంతో ప్రాముఖ్యమైన ఉపమానం. ప్రతి విశ్వాసికి, ప్రతి ఒక్కరికి అవసరం అది. మరి విత్తువాని ఉపమానము మరి యేసయ్య అద్భుతంగా ఉపమానము చెప్పి శిష్యులకి దాన్ని వివరించిన తీరు కూడా మనం చూస్తాం. మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, 3 సువార్తలలో ఆ విత్తువాని ఉపమానం ఉంది. దాని గురించి కూడా మనము ధ్యానిద్దాం. మరి ఈరోజు మరి ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? ఒకసారి హల్లెలూయా అందామా గట్టిగా. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? హల్లెలూయా. అందరికీ ఆశీర్వాదాలు కావాలి. నాకు ఆశీర్వాదం, నాకు బ్లెస్సింగ్ వద్దు అనేవారు ఎవరు లేరు భూమి మీద. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు కావాలి. నాకు కావాలి, మీకు కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. దేవుని నమ్ముకున్న వారికి కావాలి, దేవుణ్ణి నమ్మని వారికి కావాలి. బ్లెస్సింగ్స్ అంటే చాలా మందికి ఇష్టం కదా. అద్భుతమైన శుభవార్త ఏంటి అంటే దేవుడు మనల్ని బ్లెస్ చేయటం దేవునికి ఇష్టం. మనల్ని బ్లెస్ చేయటము దేవునికి ఎంతో ఇష్టం. ఇది శుభవార్త. కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ పొందుకునే విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ఆ బ్లెస్సింగ్స్ ఎలా పొందుకోవాలి, ఏంటి, మరి ఆ బ్లెస్సింగ్స్ పొందుకునే మార్గాలను దేవుడు మనకి బైబిల్లో పొందుపరిచి ఉంచాడు. మరి బైబిల్ ధ్యానం ఎంతో ముఖ్యము. వాక్యం అని నేను ఊకే చెప్తా ఉంటున్నా కదా. బైబిల్ని ధ్యానించటమే వాక్య ధ్యానం. ఎవరు ఎన్ని వాక్యాలు చెప్పినా మీరు విన్నా మంచిదే. మీరు టీవీలో వాక్యం విన్నా, యూట్యూబ్లో వాక్యం విన్నా, మరి ఎక్కడ వాక్యం విన్నా, మీరు సంఘాలలో వాక్యం విన్నా, మీ చర్చెస్లో వాక్యాలు విన్నా మంచిది. ప్రైజ్ గాడ్. కానీ మీ అంతటా మీరు వాక్యమును ధ్యానించుట ఎంతో ప్రాముఖ్యం. మీ అంతటా మీరు ఒక టైం పెట్టుకొని మరి వాక్యాన్ని ధ్యానిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా ఏం మాట్లాడుతున్నాడో గమనిస్తూ, మరి మనలో ఎటువంటి మార్పులు కావాలి, మనము ఏ విధంగా మరి మనకి కావలసిన హెచ్చరికలు, గద్దింపులు, సూచనలు, ఆదరణ, ధైర్యము, ఇవన్నీ వాక్యం ద్వారా మనం పొందుకుంటూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి. ప్రతి ఒక్క విశ్వాసి వాక్యమును ధ్యానించే వారిగా ఉండాలి. వాక్యమే 119వ కీర్తన మీరు ధ్యానించండి. వారానికి ఒక్కరోజన్నా కీర్తనని ధ్యానించండి. వాక్యమును గురించిన విలువైన సత్యాలు మనం తెలుసుకుంటాం. మరి ఆశీర్వాదాలు అందరికీ కావాలి. ఆశీర్వాదములు అందరికీ కావాలి. బ్లెస్సింగ్స్ అందరికీ కావాలి. ఆశీర్వదించడం అంటే దేవునికి ఇష్టం. తన బిడ్డలను ఆశీర్వదించడం అంటే దేవాది దేవునికి ఎంతో ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మరి దేవుని సిస్టమ్ ఒకటి ఉంది. ఆశీర్వాదాలు ఇష్టం వచ్చినట్లుగా మనం పొందుకోలేము.
ఆశీర్వాదములు ఇష్టం వచ్చినట్లుగా దేవుడు ఇయ్యడు. దానికి ఒక సిస్టమ్, ఒక ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది దేవునికి. కాబట్టి ఆ విషయాలను మనం గమనించాలి. ఆ ప్రణాళికలన్నీ మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుడు తన సిస్టమ్ని, తన పద్ధతులని, తన ప్రణాళికలని, తన ఉద్దేశములను, తన ఆలోచనలను మనకు బయలుపరుస్తూ ఉంటాడు. అందుకే ప్రతి విశ్వాసి ప్రార్థనతో పాటు వాక్యము ధ్యానించేవానిగా ఉండాలి. ఈ ప్రార్థన, వాక్యము ఒక విశ్వాసికి 2 కళ్ళ వంటివి. ఈ 2 కళ్ళల్లో ఏది లేకపోయినా ప్రమాదమే, ఏది లేకపోయినా బాధ, వేదన, చింత. ఆ విశ్వాసి ఒక పర్ఫెక్ట్ వేలో నడవట్లేదని దాని అర్థం, ఏ ఒక్కటి మిస్ చేసిన. కాబట్టి ప్రార్థన, వాక్యము చాలా ప్రాముఖ్యం. ఆశీర్వాదము కావాలి అంటే దేవుని పద్ధతి ఏంటి తెలుసా? ప్రతి ఆశీర్వాదమునకు ముందు దేవాది దేవుడు ఒక ఆజ్ఞ ఉంచుతాడు. ఆజ్ఞ వెనుక ఏముంటుంది? ఆశీర్వాదం ఉంటుంది. ఒక ఆశీర్వాదమును పొందుకోవాలి అంటే ఒక ఆజ్ఞ, దేవుని యొక్క సూచన. ఆజ్ఞ అంటే అదేందో ఆర్డర్ వేయటము, అదేందో లేకపోతే అట్లా కాదు. ఈ లోక సంబంధమైన వారు చేసినట్లు కాదు దేవుని ఆజ్ఞలు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనము నశించి పోకూడదని మనకిచ్చినవే ఆజ్ఞలు. చాలా మంది దాన్ని జడ్జిమెంట్ అనుకుంటా ఉంటారు. తీర్పు తీరుస్తున్నావేంటి అంటారు. హెచ్చరిక వేరు, తీర్పు వేరు. తీర్పు చేసే అధికారము, తీర్పు తీర్చే అధికారము, తీర్పుని ఇచ్చే అధికారము దేవాది దేవునికి మాత్రమే ఉంది, కేవలం యేసయ్యకే. తీర్పు తీర్చే అధికారము ఈ సృష్టిలో ఎవరికి లేదు. కానీ మనము మనల్ని ప్రేమిస్తున్న వారిని, మనము ప్రేమించే వారిని హెచ్చరించే అవకాశం దేవుడు మనకిచ్చాడు. హెచ్చరించాలి, దూషించకూడదు, తీర్పు తీర్చకూడదు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది ఈ హెచ్చరికలను లేకపోతే ఈ యొక్క సూచనలను తీర్పుగా తీసుకొని బాధపడతా ఉంటారు. కొంతమంది తీర్పు కూడా తీర్చేస్తారు. కొంతమంది మహానుభావులు ఉంటారు, తీర్పు కూడా తీర్చేస్తారు. ఎట్లా తీర్పు తీరుస్తారంటే ఇక వారే దేవుళ్ళైనట్లు తీర్పు తీరుస్తారు. అది అత్యంత ప్రమాదకరం. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆజ్ఞ అన్న, సూచన అన్న, లేకపోతే ఒక కమాండ్మెంట్, లేకపోతే ఒక రూల్ బుక్ అనుకుందాం. ఒక రూల్ బుక్ దేవుడు అట్లా కొన్ని తన బిడ్డల కోసం సిద్ధపరిచాడు. వాటిని మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి దయచేసి. వాటిని అర్థం చేసుకోకపోతే దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఒక సైన్ బోర్డు పెడతారండి రోడ్ల మీద. ఎక్కడైనా రోడ్ల పని జరుగుతుంది అనుకోండి, అక్కడ ఒక సైన్ బోర్డు పెడతారు. ఒక సైన్ బోర్డు పెట్టి హెచ్చరిక లాగా ఒక సైన్ బోర్డు పెడతారు. అది ఒక హెచ్చరిక, ఒక సూచన, ప్రమాద హెచ్చరిక. అటు వెళ్ళొద్దు, అక్కడ రోడ్ల పనులు జరుగుతున్నాయి కాబట్టి చాలా ప్రమాదం, వెళ్ళొద్దు అని. ఇటు డైవర్ట్ అవ్వండి అని అక్కడ ఒక సైన్ బోర్డు పెడతారు. అది హెచ్చరిక. దాన్ని పాటించిన వారు సేఫ్గా వెళ్ళిపోతారు. పాటించని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏం కాదులే, నేను చూసుకుంటే నేను మేనేజ్ చేస్తా అని వారు ప్రమాదంలో పడతారు. మీరు చూడండి, రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినాయి చాలా ఏరియాస్. వారి కోసం ప్రార్థన చేయండి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాము. క్షేమకరమైన వాతావరణం ఉండాలని ప్రతి విశ్వాసి ప్రార్థన చేయాలి. ఆటంకాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటి నుండి ప్రజలు బయటపడాలని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మీరు మొన్న చాలా రోడ్లన్నీ ఆ యొక్క కట్టలు తెగిపోయి రోడ్ల మీద నుంచి నీళ్లు వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం. వెంటనే గవర్నమెంట్ అఫీషియల్స్ కొన్ని హెచ్చరికలు జారీ చేస్తారు. ఈ రోడ్ల మీద వెళ్ళొద్దు, పలానా రోడ్డు చాలా ప్రమాదకరం ఉంది అంటే కొంతమంది డ్రైవర్స్, చాలా ప్రమాదం అండి, చాలా ప్రమాదం. అసలు వారు ఆ మాటలని కేర్ చేయకుండా వెళ్ళి కొట్టుకుపోయిన ప్రమాదాలు అనేకమైనవి ఉన్నాయి. చాలా ఉన్నాయి స్టోరీస్. ఒక హెచ్చరిక నీకు జారీ చేయబడింది అంటే అది నీ క్షేమము గురించి. బైబిల్లో తెలియజేయబడిన హెచ్చరికలన్నీ మన క్షేమం గురించి అండి. మనం నశించిపోవడానికి కాదు, మనము రక్షించబడటానికి. దేవుడు మనల్ని ప్రేమించి, దేవుడు తాను ప్రేమించిన వారందరినీ గద్దించి శిక్షిస్తాడంట. ఎందుకు?
మనం సరిచేయబడటానికి, నశించిపోకుండా ఉండటానికి. చాలా మందికి గద్దింపులు ఇష్టం ఉండవు, చాలా మందికి హెచ్చరికలు ఇష్టం ఉండవు. అది చాలా బాధాకరమైన పరిస్థితి. దేవుడు హెచ్చరిస్తాడు. ఎందుకు హెచ్చరిస్తాడు? మనం నశించిపోకుండా. నువ్వు గనక మొన్న గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన హెచ్చరికలు ఫాలో అయితే నీ ప్రాణము నిలబడేది. ఒక డ్రైవర్ అట్లనే ఆ బస్సు తీసుకెళ్ళాడంట. తాను చనిపోవడమే కాకుండా ఆ బస్సు వరదల్లో కొట్టుకుపోయి ఆ బస్సులో ఉన్న వారందరూ చనిపోయారు. చూడండి ఎంత బాధాకరం. ప్రమాద హెచ్చరికలు చేసినప్పుడు వాటిని మనం ఫాలో అవ్వాలి. దేవాది దేవుడు కూడా బైబిల్లో అనేకమైన హెచ్చరికలు. ఎందుకు అంటే మనం నశించిపోకుండా. దాన్ని చాలా మంది నెగిటివ్గా తీసుకొని ఏంటండి ఇది మరి ఇంతనా అంటే, మరి నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఇందాక చెప్పినట్లుగా మరి ఇందాక చెప్పుకున్నాము, నిన్న చెప్పుకున్నాము, చాలా సందర్భాల్లో మనం ఆ మాట చెప్పుకుంటా ఉన్నాం. అగ్నికి ఉన్న లక్షణం ఏంటి అంటే దేవుని వాక్యం అగ్ని వంటిది. ఆ హెచ్చరికలకు, ఆ వాక్యానికి మనం లోబడకపోతే నశించిపోతాం. ఆ హెచ్చరికలకు, ఆ ఆజ్ఞలకు మనం లోబడాలండి. దేవుడు మనకిచ్చింది ఊరికే కాదు ఈ మాటలన్నీ. ఇంత విలువైన మాటలు, ఇంత గొప్ప మాటలు ఏదో ఊరికే అట్లా క్యాజువల్గా తీసుకోవటానికి కాదు. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ మాటల్ని మనము దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రతి ఆజ్ఞ వెనక ఒక ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు హెచ్చరిక చేశారు, వారు ఆ రూట్లోకి వెళ్లకుండా మంచి రూట్లోకి వెళ్తే అది ఆశీర్వాదమే. ప్రమాదం నుంచి తప్పించబడడం ఆశీర్వాదము. ఆమేన్, హల్లెలూయా. ప్రమాదం నుంచి తప్పించబడడం ఆశీర్వాదమే. అదే ప్రమాదంలో ఇరుక్కుపోయి కాలో చెయ్యో విరిగితే ఎంత నష్టం. ఒక వ్యక్తి ఇట్లనే ఆఫీస్కి టైం అవుతుందని స్పీడ్గా వెళ్తున్నాడంట. స్పీడ్గా వెళ్తుంటే ఈ స్టోరీ అంతా ఆయనే చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు తెలుసా? హాస్పిటల్ బెడ్ మీద సీరియస్ కండిషన్లో ఉన్న వ్యక్తిని చూడటానికి ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో చెప్తున్నాడు. ఏమైంది బాబు, ఎట్లయింది నాన్న అంటే, టైం అయిపోతుంది ఆఫీస్కి, స్పీడ్గా వచ్చేస్తున్నా, ఇట్లా స్పీడ్గా వస్తున్న టైంలో బైక్ స్కిడ్ అయిపోయి ఇట్లా జరిగింది అని చెప్తున్నాడు. ఎందుకు అంత స్పీడ్గా వెళ్తున్నావు అంటే, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఆఫీస్కి లేట్ అవుతే ఏమవుతుంది అంటే, అక్కడ లేట్గా మెన్షన్ చేస్తారు. ఏమవుతుంది అంటే శాలరీ కట్ అవుతుంది. ఇప్పుడు నీకు శాలరీ ఎంత కట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు కట్ అవుతుంది అనుకోండి. దానివల్ల ఏం నష్టం? సరే, అది కూడా నువ్వు కట్ అవ్వకూడదు అంటే కరెక్ట్ టైంకి వెళ్ళు, 1 గంట ముందే లేచి రెడీ అయ్యి వెళ్ళు. సరే, లేట్ అయింది, పోతే పోనీ 1000 రూపాయలు. ఇప్పుడు నీ హాస్పిటల్ బిల్ ఎంత తెలుసా? 2 లక్షలు. ఇది అంతా ఒక జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట. అంటే చూడండి, నువ్వు ఇప్పుడు రోడ్ల మీద ఎలా వెళ్ళాలో ప్రతి చోట మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. ఆ సిగ్నల్స్ దగ్గర సైన్ బోర్డ్స్ ఉంటాయి, వార్నింగ్ బోర్డ్స్ ఉంటాయి, గైడ్ చేసే బోర్డ్స్ ఉంటాయి. అవన్నీ మన కోసమే కదా, మన కోసం. ఇంకా రోడ్ సెన్స్ గురించి మాట్లాడాలంటే అదంతా ఒక పెద్ద టాపిక్ అయిపోద్ది. ఇప్పుడు అట్లా ఉన్నాయి పరిస్థితులు రోడ్ల మీద. ఎవరికి ఓపికలు లేవు, ఎవరికి ఏమీ లేదు. నా పని జరిగిపోవాలా, నేను వెళ్ళిపోవాలా, నా పని జరిగిపోవాలి, ఎవడు వెళ్ళిపోయినా నాకు సంబంధం లేదని ఏవో ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఎంతో నష్టం. చాలా స్టోరీస్ అవి మనం వినొచ్చు. కాబట్టి ఒక హెచ్చరిక నీకు జారీ చేయబడుతుంది అంటే అది నీ క్షేమము కోసమే. ఒక ఆజ్ఞ నీకు ఇవ్వబడుతుందంటే అది నీకు ఆశీర్వాదము. ప్రమాదము నుండి తప్పించబడుట ఆశీర్వాదము. ఇప్పుడు ఆ ప్రమాదం నుండి నువ్వు తప్పించబడితే నీకు ఎన్ని లక్షలు మిగిలేయి? 2 లక్షలు మిగిలేయి. అది ఆశీర్వాదమా కాదా? బ్లెస్సింగ్ అది. అంటే ప్రతి ఆజ్ఞ వెనుక ఆశీర్వాదం దాగి ఉంది. కొంతమంది ఎవరు ఎన్ని చెప్పినా వినరు, వినకుండా నష్టపోతా ఉంటారు. వింటే ఆశీర్వదించబడతారు. ఎంత గొప్ప విషయం చూడండి. ఇప్పుడు ఆ 2 లక్షలు మిగిలినట్టే కదా. 2 లక్షల సంగతి పక్కన పెట్టండి. నువ్వు అంత వేదన ఆ బెడ్ మీద, కాలు ఫ్రాక్చర్ అయింది, చెయ్యి ఫ్రాక్చర్ అయింది, చాలా బాధాకరమైన పరిస్థితి. చూడండి, ఇవన్నీ తప్పించబడితే ఎంత ఆశీర్వాదం. ఆజ్ఞ వెనుక ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు మనందరికి ఆశీర్వాదాలు కావాలి, నాకు కావాలి, మీకు కావాలి, ప్రతి ఒక్కరికి కావాలి. బ్లెస్సింగ్స్ వద్దనే వాళ్ళు భూమి మీద ఎవరు లేరు. మంచిదే, వెరీ గుడ్.
చాలా మంచిది. కానీ ఆ ఆశీర్వాదము ఎలా పొందుకోవాలనేదే బైబిల్ వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. చూడండి మీరు ప్రోవర్బ్స్ చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. మరి ఇవన్నీ ఈరోజు కవర్ చేయగలుగుతామా లేదా, మరి దీన్ని 2 పార్ట్స్గా చేద్దాం అనేది మనం చూద్దాము. మనము టైంని బట్టి మనము ఆ యొక్క నిర్ణయం తీసుకుందాం. చూడండి సామెతలు 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. సామెతలు 3 1వ వచనం చూడండి. ఒక్క నిమిషం, ఫస్ట్ వచనం మనం చూస్తున్నాం. ఫస్ట్ వచనం ఏం చెప్తుంది మనకి? మొదటి వచనము నా కుమారుడా లేకపోతే నా కుమార్తె, మనతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఫస్ట్ వచనం మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు దేవుడు, ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఓకే, ఒక కమాండ్మెంట్, ఒక సూచన, ఒక హెచ్చరిక అనుకోండి, ఆజ్ఞ అనుకోండి, కమాండ్మెంట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఆ ఆజ్ఞ, ఆ సూచన ఏమి చేస్తుందంట? దాని ఆన్సర్ మనము 2వ వచనంలో చూస్తాం. చూడండి, అవి అంటే పైన చెప్పిన మాటలు, అంటే పైన చెప్పబడిన మొదటి వచనంలో చెప్పబడిన మాటలు, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఆ మాటలు గనక నువ్వు వింటే, ఆ ఆజ్ఞకి గనక నువ్వు లోబడితే, ఆ సూచనకి గనక నువ్వు లోబడితే, ఆ హెచ్చరికకి గనక నువ్వు లోబడితే నువ్వు పొందుకునే ఫలం ఏంటో 2వ వచనంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. ఇవన్నీ మనకు అవసరం అండి. ఇప్పుడు 2వ వచనంలో చెప్పినవన్నీ ప్రతి మనుషునికి అవసరం. వాటి గురించే ఈ ప్రయాస అంతా. సుఖము లేదు, సంతోషము లేదు. చాలా మంది కొన్నిట్లో సుఖాలు ఉంటాయని, సంతోషం ఉంటాయని వెతుకొని వెళ్తున్నారు, అవి పొందుకుంటున్నారు, అయినా సంతోషం లేదు, అయినా శాంతి సమాధానాలు లేవు. ఎక్కడ ఉన్నాయి? అవి ఉన్నాయి, అవి మనకు వస్తాయి. కానీ ఎక్కడ ఉన్నవి, ఎలా వస్తాయి అనేది దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాయంట? నా ఉపదేశమును మరువకము. దేవుని యొక్క ఉపదేశమును మరువకుండా ఎప్పుడైతే ఆయన యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొంటామో అప్పుడు నీకు దీర్ఘాయువు, లాంగ్ లైఫ్. అది కూడా ఎట్లా? సుఖజీవముతో గడుచు సంవత్సరములు. ఎంత గొప్ప విషయం! థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కాబట్టి అది కాక సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. చూడండి, 2వ వచనములో ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. 2వ వచనంలో ఏముంది? అందరు గట్టిగా పలకండి, ఆశీర్వాదం. ఆ 2వ వచనంలో ఉన్న ఆశీర్వాదము మనందరికి కావాలి, మనందరికీ కావాలి, నాకు కావాలి, మీకు కావాలి, లోకమంతటికి కావాలి. కానీ ఆ ఆశీర్వాదము ఎలా పొందుకోవాలో దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తున్నాడు. ఎలా పొందుకోవాలి? దేవుని యొక్క ఉపదేశమును మరవకుండా ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా ఎప్పుడైతే గైకొంటామో ఆ 2వ వచనంలో చెప్పబడిన ఆశీర్వాదాలను మనం పొందుకుంటాము. అంతే, ఇది లాక్ చేయబడింది. అంతే, దీన్ని ఎవరు మార్చలేరండి. దేవుని వాక్యాన్ని ఎవరు మార్చలేరు, మార్చకూడదు కూడా. దేవుని వాక్యాన్ని ఎవరు మార్చినా, ఆ వాక్యానికి ఎవరు ఏదైనా యాడ్ చేసినా శాపగ్రస్తులైతారు. ఆ విషయం బైబిల్లో స్పష్టంగా తెలియజేయబడింది. దేవుని వాక్యాన్ని నీ సొంత అవసరాల కోసము, లేకపోతే నీ సొంత బెనిఫిట్స్ కోసము, నీ సొంత ఆలోచనలతో మ్యానిపులేట్ చేయొద్దు. దేవుని వాక్యాన్ని ఎక్కడ కూడా మనం వక్రీకరించొద్దు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి, ఉన్నట్లుగా బోధించాలి. కొన్ని విషయాలు అర్థం కాకపోతే అడగాలి, ప్రభువా నాకు సహాయం చేయవా తండ్రి, మరి ఈ మాట నువ్వు పలుకుతున్నావు, మరి ఈ మాట నాకు అర్థం కావట్లేదు, నాకు సహాయం చేయవా ప్రభువా అని అడగండి. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. లేకపోతే ఏ దైవజనుడైనా మీకు, మరి ఏ దైవజనుడైనా మీరు ఫాలో అవుతుంటే మరి వారిని అడగవచ్చు, తప్పులేదు. సరే, వారు చెప్పే ఆన్సర్తో మీరు సాటిస్ఫై కాలేదనుకోండి,
మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా, నీ సత్యాన్ని నేను తెలుసుకోవాలి. ఈ ఈ వచనము ద్వారా నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు ప్రభువా, దయచేసి నాకు ఆ సత్యాన్ని బయలుపరచవని అడిగితే తప్పక మీరు సమాధానం పొందుకుంటారు. నేను అలానే అన్ని సమాధానాలు పొందుకుంటున్నా. ఇంకా అనేకమైన విషయాలు అడుగుతున్నా దేవుణ్ణి. దేవుడు టైం టు టైం అన్ని విషయాలు నాకు బయలుపరుస్తూ ఉంటాడు. అది నా సాక్ష్యం. దేవుడు ఆ విధంగా పనిచేస్తాడు. ఇప్పుడు చూద్దాం, ఇంకొక ఆశీర్వాదం చూద్దాం. ఏంటంటే ఇంకొక ఆశీర్వాదం చూద్దాం. ఆ ఆశీర్వాదం ముందు ఆజ్ఞ ఏంటో కూడా మనం చూద్దాం. మీరు 4వ వచనం చూడండి, సామెతలు 3:4. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని. ఇప్పుడు మనుషులందరూ ప్రయాస ఏంటంటే అందరూ నన్ను మంచోడు అనుకోవాలి, అందరూ నన్ను మంచివాడు అనుకోవాలి, మనుషులందరూ నన్ను పొగడాలి, మనుషులందరూ నన్ను పైకెత్తాలి. ప్రతి మనిషికి ఉండే ఆలోచన, ప్రతి మనిషికి ఉండే కోరిక. ఇదే ఒక క్రైస్తవుల గురించి మాట్లాడట్లే, ఇక్కడ ప్రతి మనుషుని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు సర్వ సృష్టికి తండ్రి, సర్వ మానవాళికి తండ్రి దేవుడు. దేవుడు అందరి గురించి మాట్లాడతాడు. దేవునికి భేదభావాలు, ఆ డిఫరెన్సెస్ ఉండవు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమించి అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వాలని ఇష్టపడతాడు. అవి పొందుకునేవారు పొందుకుంటారు, పొందుకోలేని వారి గురించి మనకు తెలియదు. పొందుకునే వారిగా మనం ఉండాలి. నా ప్రార్థన అది. కాబట్టి దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుంటావంట. ఎప్పుడు? దానికి ముందు ఒక ఆజ్ఞ ఉంది. మళ్ళా ఇది ఆశీర్వాదము, దాని ముందు ఒక ఆజ్ఞ పెట్టాడు దేవుడు. చూడండి, ఇది చాలా సీరియస్గా తీసుకోండి ఈ విషయం. ఆశీర్వాదాలు అందరికి కావాలి. ఆ ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలో దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తా ఉన్నాడు. మనకు కావాల్సిన ఆశీర్వాదం ఏందో మనకు అనవసరమైన మనం ఇక్కడ మాట్లాడుకోవట్లే. ఇవన్నీ అవసరమైన విషయాలు. చూస్తున్న మీకు, మెడిటేట్ చేస్తున్న మాకు ఇవి ఎంతో ప్రాముఖ్యమైన విషయాలు. ప్రతి ఒక్కరికి ఇవి కావాలి. అవునా? కావాలా వద్దా? మీరే చెప్పండి, మీరే ఆలోచన చేసుకోండి. మంచివాడని అనిపించుకోవాలా? అందరి ప్రయాస అదే కదా, అందరి తాపత్రయం అదే కదా. వాళ్ళు నన్ను మంచి వాళ్ళు అనుకోవాలి, వాళ్ళ దృష్టిలో నేను మంచిగా ఉండాలి. దేవుడి ఉద్దేశం కూడా అదే. దేవుడు కూడా అది ఇవ్వాలనే కోరుకుంటున్నాడు. కానీ దానికి ఒక ఆజ్ఞ పెట్టాడు. ఆ ఆజ్ఞని మనం 3వ వచనంలో చూడొచ్చు. పై వచనంలో చూడండి, 3వ వచనం. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసుకొనుము. 4వ వచనంలో చెప్పిన ఆశీర్వాదము నువ్వు ఎప్పుడు పొందుకుంటావు? నేనెప్పుడు పొందుకుంటాను అంటే, దయను సత్యమును ఎన్నడూ మన నుండి విడిచిపోనీయకుండా వాటిని కంఠభూషణముగా, అంటే మన మెడలో ఒక నెక్లెస్ లాగా, లేకపోతే ఒక గోల్డ్ చైన్స్ వేసుకుంటారుగా చాలా మంది, మగోళ్ళు కూడా వేసుకుంటారు కదా, అందరు వేసుకుంటారు కదా. ఒక కంఠభూషణముగా ధరించుకుంటే, నీ హృదయమను పలక మీద వాటిని రాసుకుంటే, హృదయం అనే పలక మీద, ఇందా చెప్పాను బిగినింగ్ లో, దేవుని మాటలన్నీ సీడ్స్, అవి మన హృదయాల్లో నాటబడాలి. దేవుని మాటలన్నీ హృదయం అనే పలక మీద రాయబడాలి. ఇది హృదయానికి సంబంధించిందండి. హృదయాలను మార్చే దేవుడు యేసయ్య. మతాలని, కులాలని, ఆచారాలని, నీ వస్త్రధారణని, ఇవన్నీ చాలా కల్ట్స్ ఉన్నాయి లోకంలో. క్రైస్తవుల్లో కూడా అనేకమైనవి ఉన్నాయి. అవేమి కాదు, మీరు వాక్యాన్ని ఫాలో అవ్వండి. వాక్యము ఏమి చెప్తుందో అదే సత్యము. బైబిల్ ఏం చెప్తుందో అదే సత్యము. బైబిల్, వాక్యం ఇవన్నీ దేవుని నోట నుండి వచ్చిన మాటలు. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించాలని మన చేతికి అనుగ్రహించబడిన గొప్ప బహుమానమే బైబిల్ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము. అందుకే బైబిల్ వాక్యాన్ని ధ్యానించే వారిగా మీరు ఉండాలి. ప్రార్థన, వాక్యము 2 కళ్ళ వంటివి. ఇందా చెప్పాను కదా, ఏది మిస్ అయినా ప్రమాదమే. 4వ వచనంలో చెప్పిన ఆశీర్వాదం ఏంటి? దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు మనము దయనుంది మంచివాడవని అనిపించుకోవాలి. ఇది ఆశీర్వాదం, మనందరికి కావాల్సిన ఆశీర్వాదం. అయితే అది ఎలా పొందుకుంటాం? చూడండి, వచనం 4వ వచనం ముందు అప్పుడు అని ఉంది. అప్పుడు అంటే ఎప్పుడు? పైన ఉన్న ఆజ్ఞను నువ్వు పాటిస్తే, 3వ వచనంలో చెప్పబడిన ఆజ్ఞకు నువ్వు లోబడితే అప్పుడు అండర్లైన్ చేసుకోండి ఆ మాట. చాలా విషయం, అది కండిషన్ అన్నమాట. కండిషన్. దయను, సత్యమును, మరి నిన్ను
విడిచిపోనీయకుండా, ఎప్పటికీ అవి నిన్ను విడిచిపోనీయకుండా వాటినంట కంఠభూషణముగా ధరించుకోవాలంట. మన హృదయముల మీద, హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలంట. ఎంత గొప్ప విషయం! అప్పుడు ఎంటర్ అయ్యింది ఆశీర్వాదం. మీరు చూడండి, ఈ హృదయం గురించి అనేకమైన విషయాలండి బైబిల్ నిండా. హృదయాలు మారాలి. మారు మనస్సు అంటే మనస్సు మారటం, మారు మనస్సు అంటే కులం మారటం, మతం మారటం, వేష భాషలు మారటం. ఇవి కాదండి, హృదయం మారాలి. మన మనస్సులు ఎప్పుడైతే మారుతాయో బైబిల్లో చెప్పబడిన ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం. ఇక్కడ భూమి మీద పొందుకుంటాం. ఇక్కడ అయిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో శాశ్వతమైన ఆశీర్వాదం అది. అదొక అద్భుతమైన ఆశీర్వాదమే కాదు, అది ఎవర్ లాస్టింగ్ అనమాట. అవన్నీ మనం పొందుకుంటాం దేవుని ఆజ్ఞలకు మనము లోబడితే. మళ్ళీ ఇంకొక ఆశీర్వాదం ఉంది. ఇంకొక ఆశీర్వాదం ఏంటి? సరే, ఆజ్ఞ తర్వాత ఆశీర్వాదం చూద్దాం. ఇప్పుడు చూడండి, 5వ వచనం చూడండి, 5:6 చూడండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. అప్పుడు వచ్చింది ఇఫ్ కండిషన్. ఇది కోడింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుసు. ఏంటంట? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. మళ్ళా హృదయం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. చూడు, హృదయము గురించి చాలా ఇంపార్టెంట్. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు, అండర్లైన్ చేసుకోండి, నీ ప్రవర్తన, హృదయము, ప్రవర్తన, వీటి గురించే దేవుడు మాట్లాడతాడు. చాలా మంది తెలియక అజ్ఞానంతో బైబిల్ నిండా ఏదేదో ఉందండి. బైబిల్ అది అర్థం చేసుకోవాలండి. నిన్న కూడా నేను చెప్పినాం దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలి. అది నిన్నటి వీడియో చూడండి. దేవుని మాటలు మనకెందుకు అవసరమని నిన్నటి వీడియో పోస్ట్ చేసాము, అది చూడండి. మనకెందుకు అవసరం దేవుని మాటలు అంటే మనకు అర్థమవుతుంది. ఆ మాటలు ధ్యానించే వారికి అర్థమవుతుంది. ఆ మాటల ద్వారా జీవితాలను మార్చుకున్న వారికి అది అర్థమవుతుంది. వారిని అడిగితే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. అవేమీ నోటి మాటలు కాదు, మన కళ్ళ ఎదుట నిలబడిన సాక్ష్యాలు అవి, నిలువెత్తు సాక్ష్యాలు అవన్నీ. ఏంటంట? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఇక్కడ దాకా ఆజ్ఞ అంటే ఏంటి? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, అంటే నీ మీద నువ్వు ఆధారపడక, నీ బుర్రలో ఏది మెదిలితే అది చేయకుండా. కొంతమంది ఉంటారు కదా, మైండ్లో ఏ ఆలోచన వస్తే అది చేయాలి, చేయబోతే నిద్ర పట్టదు. దానివల్ల ఏమి జరుగుతుందా, ఏమి నష్టమా, ఏంటి అనేది ఆలోచన చేయరు. బుర్రలో మెదిలిందనుకోండి, చేసి తీరాలి అంతే. ఏమన్నా కానీ ఎవడెటన్నా పోని, నా మైండ్లో అది ఆలోచన వచ్చింది, చేసి తీరాలి. అట్లా చేయొద్దు అంటున్నాడు దేవుడు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. పూర్ణ హృదయముతో. యేసయ్య 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని అంతటిని దేవుడు 2 ఆజ్ఞల్లో పెట్టాడు యేసయ్య. మొదటిది, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించాలా. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా. అంతే, 2 ఆజ్ఞలే. దేవుని ప్రేమించాలా, నీ పొరుగు వారిని అంటే నీ సాటి వారిని ప్రేమించాలా. యేసయ్య చెప్పిన ఆజ్ఞలు ఇవే. అవి కూడా మన క్షేమం కొరకు, ఆయన కొరకు కాదు, మన క్షేమం కొరకు. దేవుని ప్రేమించాలా, నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొదట ఎందుకండి దేవుని ప్రేమించే ఆజ్ఞ పెట్టారు? మరి దేవుడే మొదటనే పొరుగు వారిని ప్రేమించే ఆజ్ఞ పెట్టొచ్చు కదా అని అడుగుతారు కొంతమంది మహానుభావులు. అతి తెలివైన క్యాండిడేట్స్ ఉంటారు కదా. దేవుడు స్వార్థపరుడా? మరి దేవుడు స్వార్థపరుడు కాదు కదా. మొదట ఇది పెట్టొచ్చు కదా, తర్వాత ఇది పెట్టొచ్చు కదా అంటే నేను చెప్తున్నా, దాంట్లో ఉన్న సత్యము, దాంట్లో ఉన్న సీక్రెట్, దేవుణ్ణి ప్రేమించేవారే సాటి వారిని ప్రేమిస్తారు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించగలిగిన వారే తన పొరుగు వారిని ప్రేమించగలుగుతారు. ఇది అందులో ఉన్న సత్యం. దేవుణ్ణి ప్రేమించని వారు తమ పొరుగు వారిని కాదు, ఇంటి వారిని కాదు, ఎవరిని ప్రేమించలేరు. మిగతాదంతా డ్రామానే. ప్రేమ అంటే మళ్ళా అదొక పెద్ద టాపిక్.
బైబిల్ అంతా దేవుని ప్రేమతో రాయబడింది. చాలా మంది బైబిల్ని దేవుడు తన జ్ఞానంతో రాశాడు అనుకుంటారు. కాదు కాదు, దేవుడు తన ప్రేమతో, మన మీద ఉన్న ప్రేమతో బైబిల్ని రాశాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ప్రేమ, దాని గురించి చెప్పటం, మనం దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాము. అదొక అద్భుతమైన సబ్జెక్టు బైబిల్లో. బైబిల్ అంతా దేవుని ప్రేమే అండి. మనం నశించిపోకూడదని దేవుడు చేస్తున్న కార్యాలు. ఎందుకు అంటే మన మీద దేవునికి ప్రేమ. ఎందుకండి నా మీద దేవునికి ప్రేమ అంటే మనం ఆయన సృష్టే. మన బిడ్డల మీద మనకి ఎంత ప్రేమ ఉంటుందో దేవుడు తాను సృష్టించిన వారందరినీ అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ చాలా గొప్పది. అందుకే సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి అంటున్నాడు దేవాదేవుడు. సమస్త మానవాళికి సువార్త ప్రకటించబడాలి. ఎందుకండి మాకెందుకు చెప్తున్నారు వాక్యము? మీది మీరు చూసుకోండి, మీ దగ్గర మీరు ఏదో చేసుకోండి, మాకెందుకు అంటే ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు. చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరికీ సువార్త ప్రకటించబడాలి. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి అంటే మనము నశించిపోకుండా రక్షణలోకి నడిపించే దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క హెచ్చరిక, దేవుని యొక్క సూచన. సువార్త అంటే అదే. మతాలు మారటం, కులాలు మారటం, మతం ముసుగులో ఏదేదో చేయటం. నిజంగా బైబిల్ ధ్యానించేవాడు అవి ఒకవేళ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరో చేసేవారు ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఉంటే వారిని బట్టి దేవునికి దూరం అవ్వకండి. దేవుని బిడ్డలను అసహించుకోకండి, దేవుని బిడ్డలను దూషించకండి. ఎందుకంటే ఎందులో అయినా ఎవరో ఒకళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. వారిని బట్టి దేవునికి దూరం కావద్దు దయచేసి. నేను విశ్వాసులకు చెప్తున్నా, అటువంటి వారిని చూడకండి దయచేసి. అటువంటి వారిని చూస్తే మీరు విశ్వాసంలో నుండి తొలగిపోతారు, నష్టపోతారు, విశ్వాసంలో నుండి బయటకు వచ్చేస్తారు. మనుషుల్ని చూడొద్దండి ఎవరు. నేను గనక మనుషుల్ని చూసినట్లయితే, నేను గనక ఈ క్రైస్తవులని, విశ్వాసులని, లేకపోతే గొప్ప గొప్ప దైవజనులని ఎవరినైనా మనం వారిని ఇన్స్పిరేషన్గా, వారి సాక్ష్యాలని మనం వినొచ్చు, చూడొచ్చు, తప్పేం లేదు అందులో. కానీ మనం రీసెంట్గా మెసేజ్లో చెప్పుకున్నాం కదా, యేసయ్యనే మనకి మాదిరి. యేసయ్యని మనం చూడాలి. యేసయ్య మాటలకే మన హృదయాన్ని ఇవ్వాలి. యేసయ్య మాటలకే మన హృదయాన్ని ఇవ్వాలి. వేరే దేనికి మనము లోబడొద్దు, మన హృదయాన్ని ఇవ్వద్దు. మిగతా మాట్లాడుకోవచ్చు, అందరితో మాట్లాడుకోవచ్చు, అందరి సాక్ష్యాలు వినొచ్చు. ఫలానా వ్యక్తి సాక్ష్యము, రక్షణ సాక్ష్యం, అమ్మో ఎంత గొప్పదండి, మంచిగా ఇన్స్పైర్ అవ్వచ్చు. కానీ వారిని ఫాలో అవ్వద్దు. వారిని మార్చిన యేసయ్యని ఫాలో అవ్వాలి. అది అద్భుతమైన విషయము. అది అందరు గమనించాలి. ఒకవేళ గనక ఎందుకండి అట్లా, మరి వారు మారారు కదా, వారిని నేను ఫాలో అవ్వచ్చు కదా అంటే రేపు పడిపోవచ్చు. వాళ్ళు మారారు, మంచిదే, రక్షణ పొందుకున్నారు, హృదయాన్ని మార్చుకున్నారు, మనస్సుని మార్చుకున్నారు, జీవితాన్ని మార్చుకున్నారు. రేపు పడిపోతే నువ్వు వారిని ఫాలో అవుతా ఉన్నావు, నువ్వు వారిని వెంబడిస్తా ఉన్నావు, వాళ్ళు పడిపోతే నువ్వు కూడా పడిపోతావు. అందుకే ఎన్నటికీ ఎప్పటికీ పడిపోని యేసయ్యను మనం చూడాలి. ఆమేన్, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుణ్ణి, యేసయ్యని మనం చూడాలి. అప్పుడు మనం పడిపోం. ఎందుకంటే యేసయ్య పడిపోడు. యేసయ్య పడిపోయిన వారిని లేవనెత్తుతాడు. మనుషుల్ని చూడండి, మనుషుల్ని ప్రేమించండి, మనుషులతో మాట్లాడండి, మనుషులతో మంచిగా సమాధానంగా ఉండండి. కానీ మనుషుల్ని ఫాలో అవ్వద్దు. చర్చికి వెళ్ళండి, ప్రభువుని స్తుతించండి, ఆరాధించండి. అందరు కలిసి ప్రభువుని స్తుతించి ఆరాధించి ప్రభు నామానికి మహిమను, ఘనతను తీసుకురండి. కానీ ఏ చర్చిని ఫాలో అవ్వద్దు, ఏ డినామినేషన్ని ఫాలో అవ్వద్దు, ఏ వ్యక్తిని ఫాలో అవ్వద్దు. మనం ఫాలో అవ్వాల్సింది ఒక్కరినే, దేవాది దేవుడైన యేసయ్యనే. ఆయనే మనుష్య కుమారునిగా వచ్చి మన మధ్యలో నివాసము చేశాడు. ఎందుకు చేశాడంటే ఆయనని పోలి నడుచుకోవటానికి. క్రీస్తు యేసుని యొక్క మనస్సు గురించి మనం ధ్యానించాం. ఆ వీడియో కూడా ఉంది, మీరు చూడండి. ఆయన పోలికలోకి మనం రావాలి, ఆయనను మనం ఫాలో అవ్వాలి. మనకి మాదిరి యేసయ్యనే. కాబట్టి ఈ విషయాలన్నీ ప్రాముఖ్యమైనవి. దయచేసి ఈ విషయాలు గమనించాలి. ఇప్పుడు ఏంటి, నీకు ఆశీర్వాదం కావాలి. ఏ ఆశీర్వాదం కావాలి? నా త్రోవలన్నీ సరళము చేయబడాలి. నా మార్గాల్లో కష్టాలు ఉంటాయి, శ్రమల్లో ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నానా విధమైన ఇబ్బందులు ఉంటాయి. నా త్రోవలు అంటే నా మార్గాల్లో, నేను ప్రయాణిస్తున్న మార్గం కావచ్చు, లేకపోతే నీ ఆఫీస్లో కావచ్చండి,
మీ ఇంట్లో కావచ్చండి, మీరు పనిచేసే స్థలాల్లో, లేకపోతే మీ ఇంటి చుట్టూ, మరి మీరు నివాసం ఉంటున్న ప్రదేశాల్లో సమస్యలు ఉండొచ్చు. మీరు వెళ్తున్న మార్గాలలో, మీరు చేస్తున్న బిజినెస్లో ఉండొచ్చు, సమస్యలు ఉంటాయి. వాటన్నింటినీ సరళము చేసే దేవుడు ఉన్నాడు. సరళం అంటే వాటన్నింటినీ సరిచేసి మనల్ని నడిపించే దేవుడు ఒకడున్నాడు. ఎవరు? యేసయ్య. యేసయ్య మాటలే ఇవన్నీ. మన త్రోవలు ఎప్పుడు సరళం చేయబడతాయంట? అది ఆశీర్వాదం కదా. మన త్రోవలు సరళము చేయబడడం అంటే మన మార్గాల్లో ఉన్న శ్రమలు, కష్టాలు అన్ని తొలగిపోయి మనము మంచిగా, సుఖముగా, సంతోషముగా నడవటం ఆశీర్వాదమే కదా. ఇప్పుడు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగం చేసే స్థలాల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు. కుటుంబాల్లో కొంతమందికి అనేకమైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. మరి ఆ మార్గాలు సరళము చేయబడాలి. అది మనకు ఆశీర్వాదము. కానీ ఆ ఆశీర్వాదము ముందు దేవుడు ఆజ్ఞ పెట్టాడు. ఏంటి ఆజ్ఞ? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. నీ బుర్రలో ఏది మదిలితే అది చేయొద్దు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. పూర్ణ హృదయంతో, ఏ డౌట్ లేకుండా మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యాలు జరగాలి. పెద్ద పెద్ద అద్భుతాలు జరగాలి ఒక్కొక్కరికి. ప్రభా, రేపు ఈ టైం కల్లా ఇది జరిగిపోవాలి, జరుగుతుంది 100%. కానీ అంత గొప్ప కార్యానికి దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? యేసయ్య నీ నుండి ఆవగింజంత విశ్వాసం అడుగుతున్నాడు. ఆవగింజంత విశ్వాసం నీకుందా? ఇప్పుడే విశ్వాసంగా ప్రార్థన చేస్తావు, ప్రార్థన అయిపోగానే నువ్వు ఏం ప్రార్థన చేసినా కూడా మర్చిపోతావు. అట్లుంది అనేక మంది పరిస్థితి. బలముగా ప్రార్థన చేస్తావు, గొప్ప గొప్ప మాటలు ప్రార్థనలో పలుకుతావు, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు అడుగుతావు. ప్రార్థన చేసినంతటి సేపు అబ్బా మంచిగా ఉంటుంది వాతావరణం అంతా. ప్రార్థన ఇట్లా అయిపోతుందో లేదో, అసలు నువ్వు ఏం ప్రార్థన చేసినా కూడా నీకు గుర్తుండదు. మళ్ళా లోకానుసారమైన మాటలు, అదే నోటితో అంతవరకు ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన అయిపోగానే అదే నోటితో వ్యర్థమైన మాటలు మాట్లాడతావు. ఏ విధంగా నువ్వు ఆశీర్వదించబడతావు? ఏ విధంగా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు? చాలా బాధాకరమైంది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది చాలా మంది నేటి దినాల్లో ప్రార్థన చేస్తున్నారు, ఆవేశంగా ఏదో ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆ ప్రార్థనలో నిలబడలేకపోతున్నారు. ఆ ప్రార్థన జీవితంలో చాలా ఇంపార్టెంట్. నీ జీవితంలో ఘనమైన కార్యాలు చేయడం దేవునికి ఇష్టం, కానీ అందుకు దేవుడు అడిగేది నీ విశ్వాసం. నీకంత విశ్వాసం ఉందా? అడుగుతున్నాడు ప్రశ్న. సమాధానం చెప్పే బాధ్యత మంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. ఇవి చేస్తే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. నీ మార్గాల్లో ఉన్న ఇరుకులను, ఇబ్బందులను, ఎవరితోనూ ఇబ్బంది పడుతున్నావు, ఏ విషయాలను ఇబ్బంది పడుతున్నావు, ఏ విషయాల్లో నీకు సమస్యలు, వాటన్నింటినీ దేవుడు సరిచేసి నీ మార్గాన్ని సుఖమయంగా ఉండేటట్లు చేస్తాడు. సంతోషంగా నువ్వు ఆ మార్గాల్లో గంతులు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము 6 వరకు ధ్యానించాం, 6 వచనాలు. మిగతావి రేపు ధ్యానిద్దాం. మీరు గమనించండి ఈ విషయాలన్నీ. ఈరోజు చెప్పిన విషయాలు అన్నీ ఒక విశ్వాసికి ఎంతో ప్రాముఖ్యం. ఈ విషయాలు మీరు మళ్ళా ఈ వీడియో చూస్తూ బైబిల్ ఓపెన్ చేసుకొని వాక్యం తర్వాత వాక్యం ధ్యానిస్తూ, నిన్నటి వీడియోలో కూడా వాక్యాన్ని ఎలా ధ్యానించాలి అని కొన్ని విషయాలు దేవుని యొక్క ప్రేరేపణ బట్టి నేను మీకు తెలియజేశాను. అవన్నీ దేవుడు నాకు నేర్పించినవే మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి వాటిని గమనించండి. మరి ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు అని మీరు ఒకవేళ ఆ ఇన్స్పిరేషన్ మీకు వస్తే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నా తెలియజేయండి. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మీ కొరకు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క అంత్య దినాల్లో దేవుని యొక్క సహవాసం మనకు ఎంతో అవసరం అండి. చాలా ప్రమాదకరమైన లోకంలో మనం బ్రతుకుతా ఉన్నాం. నా సాక్ష్యాన్ని కూడా, నా రక్షణ సాక్ష్యాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తా. మరి తప్పకుండా మరి మనందరం కలిసి ప్రభువుని స్తుతించి ఆరాధిద్దాం. కాబట్టి ఈ అంత్య దినాల్లో, ఈ భయంకరమైన లోకంలో దేవుని సహాయము, దేవుని యొక్క నడిపింపు లేకపోతే మనం నశించిపోతాం.
ప్రతి ఒక్కరికి నేను విజ్ఞాపన చేస్తున్నా, ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. యేసయ్య వైపు నుండి, యేసయ్య నుండి మీ దృష్టి కుడికి కానీ ఎడమ కానీ తిప్పకండి. యేసయ్యని చూడండి, యేసయ్య మనస్సును అర్థం చేసుకోండి. యేసయ్య మనకి ఏం చెప్తున్నాడు, యేసయ్య మనకు చెప్తున్న విషయాలు ఏంటి, మన మీద యేసయ్యకి ఎందుకంత ప్రేమతో ఇన్ని చెప్తున్నాడు. మనం వాటిని వింటున్నామా, వాటికి లోబడుతున్నామా, ఆ మాటల ప్రకారంగా నడుచుకోగలుగుతున్నామా? చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ అలా చేయకపోతే మనము నశించిపోతాము, మన ఆత్మలు నశించిపోతాయి. ఆత్మ నశించిపోతే ఇంకేమీ ఉండదండి, ఇంకేమీ ఉండదు. ఆత్మ నశించిపోతే ఇంకా ఏమీ ఉండదు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి ప్రభు తెలియజేసిన అత్యంత ప్రాముఖ్యమైన విషయాలు. ప్రతి ఆశీర్వాదము ముందు ఒక ఆజ్ఞ ఉంచాడు దేవుడు. ప్రతి ఆశీర్వాదం ముందు ఒక ఆజ్ఞ పెట్టాడు. ఆ ఆజ్ఞను గనక నువ్వు ఫాలో అవ్వగలిగితే దేవుడు ఆ ఆజ్ఞ తర్వాత వచ్చే ఆశీర్వాదాలన్నిటితో నిన్ను దీవిస్తాడు, నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు సాక్ష్యాలు చెప్తావు, అద్భుతమైన సాక్ష్యాలు చెప్తావు. అద్భుతమైన దేవుడు చేసిన మేలులను ప్రకటించకుండా ఉండలేవు. ఇంకా రక్షణ సాక్ష్యం గొప్పగా ఉంటుంది అటువంటి వారిది. కాబట్టి దేవుని మాటల మీద మన దృష్టి ఉంచుదాం. దేవుడి మాటలన్నీ దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో, మన హృదయాల్లో, మన కుటుంబాలలో, మన సంఘాలలో స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మరి దేవుడు పలికిన మాటల్ని బట్టి, దేవుడు పలికిన ఏ మాట కూడా వ్యర్థం కాకుండా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహిమగల తండ్రి యేసయ్య, మా రక్షకుడా, మా తండ్రి, మా ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ఆయన, ఇదిగో తండ్రి, బంగారము కంటే, ముత్యముల కంటే, ఈ లోకములో విలువైన వాటన్నిటికంటే ప్రభువా అత్యంత విలువైన జీవ వాక్యముతోని తండ్రి మమ్మల్ని దర్శిస్తున్నారు. అందును బట్టి వందనాలు. నీతి సూర్యుని దర్శనం అనే ఈ యొక్క ఆరాధనలో ప్రభువా తండ్రి మాతో మాట్లాడుతూ మమ్మల్ని దర్శిస్తూ మీరు చేస్తున్న ఈ యొక్క ఆశ్చర్యకరమైన కార్యాన్ని బట్టి వందనాలు. అవును ప్రభువా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మమ్మల్ని ఆశీర్వదించడానికి మీ సమస్తమును మాకు ఇచ్చారు నాయన. మీ మాటలు వినకపోతే నాయన, మీ మాటలకు లోబడకపోతే ప్రభువా మేము నశించిపోతాం తండ్రి. మేము నశించిపోవడం మీకు ఇష్టం లేదు నాయన. అందుకే తండ్రి మా కొరకు మీ యొక్క దివ్య వాక్యమును, ఈ యొక్క గొప్ప తేజోమయమైన వాక్యమును, ఈ వెలుగును మాకు అనుగ్రహించారు. ఈ గొప్ప దర్శనమును మాకు అనుగ్రహించారు నాయన. అందుని బట్టి వందనాలు. ఈ యొక్క వాక్యమును ప్రభువా మేము నెగ్లెక్ట్ చేయకుండా, విస్మరించకుండా తండ్రి ఈ వాక్యానుసారముగా నడుచుకునే కృపను దయచేయండి. ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకు లోబడే కృపను మాకు దయచేయండి నాయన. అప్పుడు మేము ఆశీర్వదించబడతాం నాయన. నీ ఆజ్ఞలకు మేము లోబడితేనే ఆశీర్వదించబడతాం తండ్రి. మీ ఆజ్ఞలకు మేము లోబడకపోతే నశించిపోతాం యేసయ్య. ఒక గొప్ప వాక్యమును, అగ్ని వంటి వాక్యమును ప్రతిరోజు మాకు అందిస్తున్నారు. అందుని బట్టి వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు ప్రభా. కొన్ని ఆశీర్వాదాల గురించి ఈరోజు ధ్యానించాం. ఆ ఆశీర్వాదాలన్నీ మాకు కావాలి ప్రభా. ఆ ఆశీర్వాదాలన్నీ ప్రతి ఒక్కరికి కావాలి నాయన. ప్రతి ఒక్కరికి ఆ బ్లెస్సింగ్స్ని ఇవ్వడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావు ప్రభువా. మేము చేయవలసింది ఆ ఆశీర్వాదము ముందు మీరు పెట్టిన ఆజ్ఞకు లోబడటమే. ఎప్పుడైతే మేము ఆజ్ఞలకు లోబడతామో మీరు ఆ ఆజ్ఞ తర్వాత సిద్ధపరిచిన ఆశీర్వాదమును మేము పొందుకుంటాము తండ్రి. వేరే మార్గము లేదు నాయన. ఆశీర్వాదములు పొందుకోవడానికి వేరే మార్గం లేదు ప్రభువా. నీవు ఏర్పాటు చేసిన, నీవు సిద్ధపరిచిన మార్గమే, వేరొక మార్గము లేదు తండ్రి. వేరొక మార్గము లేదు నాయన. నీ ఆజ్ఞలకి, నీ హెచ్చరికలకి, నీ సూచనలకి లోబడే హృదయాన్ని మాకు దయచేయండి. బండ వంటి హృదయాలను తీసివేసి నాయన ప్రభా మీ మాటలను అర్థము చేసుకోగలిగిన దీనమైన హృదయాలను మాకు దయచేయండి. ఏ వ్యక్తిని, ఎవరిని చూడకుండా, ఏ పరిస్థితిని చూడకుండా నిన్ను మాత్రమే చూడగలిగిన ఆత్మీయమైన నేత్రములను మాకు దయచేయండి ప్రభువా. నీ పరలోకపు వెలుగును పొందుకునే ఆ యొక్క గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించండి తండ్రి.
మా హృదయాలు మార్చబడాలి, మా ప్రవర్తన మార్చబడాలి తండ్రి. మీ ఆజ్ఞలకు లోబడాలి యేసయ్యా. మీ ఆజ్ఞలకు లోబడి మీరు మాకు సిద్ధపరిచిన ఆ అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి తండ్రి. అటు గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. మరి ఆన్లైన్లోకి వచ్చిన కుటుంబాల పేరు పైన జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. మరి ఒక కార్యక్రమాన్ని ఎవరెవరైతే వీక్షిస్తున్నారో, మరి ఈ మాటల చేత ఎవరెవరైతే ఆదరింపబడుతున్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి నాయన. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఏ ఒక్కరు నశించుకోవటం నీ చిత్తం కాదు నాయన. ప్రతి ఒక్కరు రక్షణలోకి నడిపించబడాలనేదే నీ చిత్తం నాయన, నీ ఉద్దేశం, నీ ప్రణాళిక. ప్రతి ఒక్కరు రక్షణలోకి నడిపించబడలాగా నీ కృపను దయచేయమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.